అందరికీ నమస్కారం. నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను. చూస్తుండగానే 7 శనివారాలు కూడా అయిపోయింది. ఈసారి నేను 7వ వారం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటున్నాను. అందుకే ఊరికొచ్చాను. అందరికీ భోజనం పెట్టి పసుబొట్టు అయితే ఇద్దామనేసి ఊరికైతే వచ్చేసాము. ఈ పూజ చేయడం అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా సింపుల్. మనం అనుకుంటే, మనకు ఓపిక ఉంటే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పూజనైతే. మీరు ఫస్ట్ వారమే నల్ల నువ్వులు, పిండి, బెల్లం ఇవి తెచ్చి పెట్టుకుంటే చాలు. ఎవ్రీ వీక్ మనకు కేవలం పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మళ్ళీ ఫ్రూట్స్ ఉంటే పడతాయి. మిగతావన్నీ దేవుడు సామాను మనం ఫస్టే తెచ్చి పెట్టుకుంటే మనకు మిగతా వీక్లో కొనాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ పూజ గురించి. ఇంత పెద్ద పూజ అని అనుకుంటారు, కానీ మనం చేసుకుంటే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. చాలా హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. నేను కూడా యూట్యూబ్లలో చూసే నేర్చుకున్నాను. ఫస్ట్ వీక్ కొంచెం కష్టమైంది, సెకండ్ వీక్ కూడా కొంచెం అయింది. ఆ తర్వాతనైతే నాకు చాలా ఈజీ అనిపించింది. చాలా సింపుల్గా అయిపోయింది పూజనైతే. ఇంకొకటి, ఈ పూజ చేసే ముందు ఇలా చేస్తే తప్పవుతుందేమో, ఇలా చేస్తే ఏమవుతుందో అని అనుకోవద్దు. మనము ఈ పూజ చేసినప్పుడు ఏ అనుమానాలు లేకుండా ఇలా చేస్తే ఎలా అవుతుందేమో అనే టెన్షన్ ఇట్లా ఏం పడకుండా మంచిగా చేసుకోండి పూజ. ఒక 2 బ్లౌజ్ పీసులు తెచ్చుకుంటే చాలు. పీట మీదకి ఒకటి, మళ్ళీ కలశం మీద పెట్టడానికి ఒకటి. నేనైతే ఎవ్రీ వీక్ అవే యూస్ చేస్తాను. మంచిగా పిండుకొని పెట్టుకుంటాను. కాకపోతే 7వ వారానికి నేను కొత్తవి అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా, అక్కడనే వేరేవి కొన్నాను. ఫోటో కింద 3 పిడికలు బియ్యం పోసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఫోటో అయితే పెట్టుకుంటాను నేను. దాని తర్వాత ఒక రాగి ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకొని 2 తమలపాకులు పెట్టి దాని మీద పసుపు గణపతి అయితే పెడతాను, బొట్లు పెట్టుకొని. కలశం కింద కూడా కొంచెం బియ్యం పోసేసుకొని ఇలా కలశానికి ఓంకారం పెట్టుకొని సగం వరకు వాటర్ పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక 1 రూపీ కాయిన్ వేసేసి 5 తమలపాకులు ఇలా పైన పెట్టేసి మళ్ళీ దాని మీద కొబ్బరికాయ పెట్టుకుంటాను. కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ని సమోసా షేప్లో చేసి పెట్టుకుంటాను. ప్రసాదం విషయంకి వస్తే మాత్రం నల్ల నువ్వులతో 7 లడ్డూలు అయితే చేసుకుంటాను. బియ్యపిండి ప్రమిదలు చేసేటప్పుడు అందులోనే పాలు, కొంచెం బెల్లం వేసేసి అది ముద్దలాగా చేసుకుంటాను. పెసరపప్పు నానబెట్టుకొని వడకట్టేసి అందులో కొంచెం బెల్లం ముక్క వేసేసి అదొక ప్రసాదం లాగా పెడతాను. మళ్ళీ బెల్లం పానకం పెడతాను. దాంతోపాటు ద్రాక్షను అయితే కంపల్సరీ పెడతాను. ఇక మిగతావి ఇంకా మీ ఓపిక పట్టి మీరు 7 చేసుకుందాము ప్రసాదాలు అని అంటే దాన్ని బట్టి మీరు పులిహోర అయినా, శనగలైనా ఏవైనా చేసుకోవచ్చు. నేను లాస్ట్ వారం అయితే అవి 4తో పాటు కొంచెం చింతపండు పులిహోర, మళ్ళీ శనగలు, మళ్ళీ పరమాన్నం అయితే పెట్టుకున్నాను. మొత్తం 7 వచ్చేలా అయితే చూసుకున్నాను. ప్రమిదల కోసం ఎలా చేయాలో అనేది నేను షార్ట్ పెట్టాను, అది చెక్ చేయండి. పిండి ప్రమిదల్లో మాత్రం 7 ఒత్తులు వేసి అయితే పెట్టుకోవాలి. ఇంకా మనకి అష్టోత్తరాలకి చామంతి పువ్వులు లాంటివి ఎక్కువ కావాల్సి వస్తుంది. ఒకవేళ పువ్వులు అంతగానం లేకపోతే మాత్రం మీరు అక్షింతలు కూడా వేసుకోవచ్చు. కాబట్టి అక్షింతలు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను 7 వారాలు చేసుకుంటాను అనేసి మొక్కుకున్నాను. 7 వారాలకి పూజ పూర్తవుతుంది. 8వ వారం వడ్డీ వారంగా చేస్తున్నారు. నేను వడ్డీ వారం చేస్తానని అనుకోలేదు, కానీ 7వ వారంకి నాకు అంత తృప్తి అనిపించలేదు. 8వ వారం కూడా చేయాలనిపించింది, అందుకే చేశాను. మొత్తానికి మా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. 7వ వారం అనేసి కొంచెం స్పెషల్గా చేశాను. బాగుందా? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ వెలిగించిన దీపం దగ్గర 2 అక్షతలు వేయండి, ఒక పుష్పం పెట్టండి. పెట్టి ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామికి అద్దండి. శ్రీ మహాలక్ష్మి అలంకరింపగానే ఇలా అయితే మేము పూజ చేసుకున్నాము. యూట్యూబ్ వీడియో చూస్తూ స్వామివారు చెప్పిన విధంగా మేము పాటిస్తూ పూజ చేసుకున్నాము. ఎవ్రీ వీక్ కూడా ఇలానే చేసుకుంటాను.
ఎవ్రీ వీక్ మా ఆయనేం పూజలో కూర్చోడు, నేను మాత్రమే చేసుకుంటాను. ఫస్ట్ వీక్ అయితే మా ఆయన కూర్చున్నాడు, ఆ తర్వాత 7వ వారమే కూర్చున్నాడు. కానీ ఈ అన్ని వారాల్లో నాకు ఎక్కువగా సపోర్ట్ ఉన్నదైతే మా ఆయన్నే. ఎప్పుడు ఏ సామాన్లు కావాలన్నా కూడా వెంటనే తీసుకెళ్ళి ఇప్పించేవాడు, లేదా ఆయన్నే తీసుకొని వచ్చేస్తుండే. ఈ పూజ మొత్తం మంచిగా చేసుకోవడానికి అయితే మా ఆయన్నే ఒక పాజిటివ్ వైబ్లా ఉంటాడు. కానీ పూజ చేసినన్ని రోజులైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వీక్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన లిటరల్లీ. ఎందుకోసం అంటే ఆ వైబే వేరుంటుంది అసలు. స్వామివారికి ఒక గంట సేపు పాటు ఆ పూజలతో చేసుకోవడం, అంతసేపు నిమగ్నమై ఉండడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వచ్చిన ముత్తైదులకు పసుపు బొట్టిచ్చి కాళ్ళకు పసుపు రాసి భోజనం అయితే పెట్టాను. వాళ్ళు భోజనం చేశాక తాంబూలం అయితే ఇచ్చాను. నేను తాంబూలం అయితే ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ, మళ్ళీ టైంకి ఇబ్బంది అవుతుందనేసి. పూజ అయిపోయాక ఇంకా ముత్తైదులు అయితే ఇంటికి అయితే వస్తారు కదా, ఆ టైంలో మళ్ళీ సెట్ చేసుకోవడం టైం పడుతుంది. ఇంకా నేను 9 మందికి ఇద్దాం అనుకున్నా, కానీ 12 మంది వచ్చారు. మంచిగా 12 మందికి కూడా తాంబూలాలు అయితే ఇచ్చేసాను. నేను తాంబూలంలో 2 ఆకులు, ఒక బ్లౌజ్ పీస్, 2 ఒక్కలు, మళ్ళీ 2 అరటిపళ్ళు, సోంపు, పసుపు కుంకుమ, 2 గాజులు, పచ్చి శనగలు, ఎండు ఖర్జూర, 2 పువ్వులు, మళ్ళీ 11 రూపాయలు అయితే పెట్టాను. నాకు పెళ్ళయ్యాక ఇది 2వసారి నేను తాంబూలం ఇవ్వడం. ఇంతకు ముందుకు వినాయక చవితి తర్వాత వినాయకుని పూజలో కూర్చున్నప్పుడు అప్పుడు ఒకసారి ఇచ్చాను తాంబూలం. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు ఇస్తున్నాను. అయితే అక్కడ ఒకరు మళ్ళీ ఏం వంగుతాం, ఒకటే దగ్గర వంగేస్తే మేమందరం వచ్చి అక్షింతలు వేస్తాము అని అన్నారు. మా ఆయన కూడా అవును అదే కరెక్ట్ అని అన్నాడు. ఎందుకంటే ఆయనకు నేను అందరి ముంగట వెళ్ళి ఇలా వంగి దండలు పడితే ఇష్టం ఉండదు, అందుకోసమని. కాకపోతే నేను చెప్పాను, వద్దు, ఇంత చేసుకున్న నాకు ఇంకేం పుణ్యం దొరుకుతుంది, నేనే అందరి దగ్గరికి వచ్చి కాళ్ళు మొక్కుతాను, మీరు అట్లా ఆశీర్వదించండి నన్ను మంచిగా అనేసి నేను చెప్పాను. ఈ 6 శనివారాల పీట మీద బియ్యం ఉంటుంది కదా, అది నేను పరమాన్నం అయితే చేశాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే ప్రసాదంగా కూడా ఇచ్చాను. మీరు కూడా నేను కోరుకున్న కోరికను తీరాలని నన్ను ఆశీర్వదించి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసుకున్న పూజ మీకు నచ్చినట్టయితే ఒక కమెంట్ కూడా పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ.